అబ్బారా బెండు మనకి ఇప్పుడు తీరమైంది పొలం వదిన చూడు. మరి ఒయ్యల్లా ఒడ్డు కోసాడో పోయాడు. జర నువ్వన్నా ఎప్పుడు పొలం వదిన జర ఒడ్డు పోయమని నా ఎత్తి పెరిగి నాకు పెద్ద జిబజిబ అనిపిస్తుంది. జర చెప్పు నువ్వన్నా. ఒక వారి ఫాల్తు మొక్క పోడు ఐటెంకల్లా చూసినా ఎవరన్నా పొలం ఎట్టవుతుందో లోపల మొత్తం మెలకలు కొడుతున్నాయి. ఇక ఒడ్డు కోస్తే ఏమైతుంది? ఎప్పుడు చూడు ఆ పొక్క సోయే. మమ్మల్ని మాత్రం పట్టించుకునే లేదా ఎవరేగా? మేము ఎట్టన వీకనేగా ఏ ఒక్కో వదిన ఆయనకి ఎంత చెప్పినా వేస్ట్. షెవటో ముంగట శంఖ ముదినట్టే ఆడు కింద మీద పడుకుంటే ఆయన పోతాడు కానీ గడ్డి మాత్రం కొయ్యాడు. ఏమైందే మీ లోల్లి గంటానం వీక్లాడుతుర్రు? ఒక 4 రోజులు అయితే కోతకేస్తారు మీరు. నీ ఆఫీసుకుల్లో ఎవరమాట రోజు గడ్డి పోయి గడ్డికి ఎంత కట్ట పోయాలా? గిదే అంటారా వారి నరుకుడు పిల్ల మురుకుడు నింబట పోయింది. గడ్డి కోసుకుంటే రోగం పుడుతుంది. ఊళ్ళో మాత్రం జమ్మాలు నరకేస్తుందా మంది ముంగట? అయినా కానీ పొలం వదిన నీకంటే నేనే గొప్ప. ఎందుకంటే నీకు మందు చల్లితే నువ్వు పెరుగుతావు. నాకు మందు చల్లకున్నా సరే నేను ఎట్లా పెరిగినా చూడు. దొంగేం కాదు మౌనికి తిక్కలేస్తే నీ గెట్లకు మొత్తం రౌండ్ అప్ కొట్టేస్తాడు. నాకు రౌండ్ అప్ కొట్టరు కావచ్చు. నిన్ను మాత్రం మిషన్ వేసి తుక్కు కూడా నరికేస్తారు. నువ్వు బాధపడకు. నీ టైం వచ్చినప్పుడు నిన్ను కోసేస్తా, నీ టైం వచ్చినప్పుడు నిన్ను కోసేస్తా. సరే సరే గానీ ఇప్పటికైతే ఆ గడ్డి కోసేరా నా పేయంత ములముల పెడుతుంది.